మన తిరుపతి శ్రీశైలం ఎట్లా ఉన్నాయో అట్లనే ఉంది. కాకపోతే ప్రతి దగ్గర ఒక ముఖ్యమైన ప్లేస్ ఉంటుంది. ఈ మధురలో చూడడానికి చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఒకటి ప్రేమ్ మందిర్ ఉంది, తర్వాత గోవర్ధనగిరి ఉంది, తర్వాత బృందావన్ ఉంది. అన్నిటిని చూద్దాం. అన్నిటిని చూసి నెక్స్ట్ మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అని కూడా చెప్తాను అనమాట. వీటికైతే ఇక్కడ మధురలో ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఎలక్ట్రిక్ బస్ ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్కి వెళ్ళొచ్చు. రూమ్స్ కావాలంటే ఎంత తక్కువలో కావాలంటే అంత తక్కువలో దొరుకుతాయి. కాకపోతే మీరు తిరిగి తెలుసుకోవాలన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ మనం ప్రేమ్ మందిర్కి వెళ్దాం. అక్కడ మీకు ఒక వ్లాగ్ చేస్తాం. ఓకే, జన్మభూమిలో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే అయితే వెళ్ళిపోతున్నా. లోపల మొత్తం ఎట్లా ఉంటుంది అంటే జైలు లాగా ఉంటుంది అనమాట. ఒక జైలు, చిన్న జైలు అది. ఆ జైల్లో మొత్తం కృష్ణుడు ఎట్లా పుట్టిండు ఏం కథ, ఇంకొక కృష్ణుడు కంటే ముందు ఒక ఆమె పుట్టి చనిపోతుంది కదా మాయా అని, ఆమెను కూడా విజువల్స్ అన్నీ చూపిస్తారు. కానీ ఉండేది మాత్రం మెయిన్ కూడా ఒకటే. వీడికి రావాలంటే నిజంగా హోలీ టైంలో రావాలా, అదిరిపోతుంది. టికెట్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా